హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పిల్లల హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా. ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులు కదా, చాలా పనులు పెండింగ్ ఉన్నాయండి. నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎలానో ఒక 2 డేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా కదా. ఈ లోపల పెండింగ్ ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు ఈ పనులు అనేవి స్టార్ట్ చేశాను. అన్ని పనులు కంప్లీట్ అవ్వకపోయినా సరే ఒకటి 2 పనులు మాత్రం కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ఈరోజు ఈ పనులు చేసుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఈరోజు టిఫిన్ సెక్షన్కి వచ్చేపాటికి కొద్దిగా లేట్ అయిందండి. మార్నింగ్ పనులు స్టార్ట్ చేసేపాటికే 6 అయ్యింది. 6కి లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని, పూజ చేసుకొని, కొన్ని పనులు చూసుకొని ఇక్కడికి వచ్చేపాటికి ఈ టైం అయింది. ఎప్పుడైనా సరే ఇంట్లో మినపప్పు అయిపోయినా లేదా వేరే గోధుమ పిండి కానీ అలా అయిపోయినప్పుడు అప్పటికప్పుడు టిఫిన్ చేయాలి అంటే రేపు మార్నింగ్ టిఫిన్ చేయాలి అంటే కనుక ఇంట్లో పెసలు కానీ శనగలు కానీ ఉంటే వాటిని నానబెట్టేసి ఇలా వడలుగా వేస్తాను. లేదా 2 గ్లాసు పెసలు కానీ 2 గ్లాసు శనగలు కానీ వేసేసి 1 గ్లాసు బియ్యం పోసి వాటిని దోసలుగా వేస్తాను. దాంట్లో పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేస్తే కనుక ఆ దోశలు కూడా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ఆలోచించుకొని ఇవి ఉంటే మాత్రం వీటితోనే టిఫిన్ చేసేస్తాను. ఇప్పుడైతే కనుక ఈ టిఫిన్ వేసేసి వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను ఇంకో టిఫిన్ చేసేసి ఇక నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేస్తాను. వంట మాత్రం నేను మార్నింగే చేస్తానండి. వీళ్ళకి స్కూల్ లేకపోయినా సరే 8:30 కల్లా ఒక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. ఇక ఈ పనులు ఉన్నాయని చెప్పేసి కర్రీస్ కూడా మా అందరికీ ఒకేసారి వండేసి పక్కన పెట్టేశాను. ఈ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఉన్న గిన్నెలు మొత్తం కడిగేసేసి కిచెన్లో పని ఏమీ లేకుండా మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను. గిన్నెలు కూడా కడిగేసేసి ఇంట్లో కూరగాయలు లేకపోయినా సరే ఒకరోజు నేను కూరలు లేకుండా కూడా అటు ఇటుకి అడ్జస్ట్ చేసేస్తానండి. కానీ ఇంట్లో మాత్రం కంపల్సరీగా ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకుంటాను. ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ అయిపోతే బయటకు వెళ్ళి తెచ్చుకుంటాము. ఒకవేళ బయటికి వెళ్ళటం ఆ రోజు కుదరకపోయినా సరే ఇంటి ముందు ఒక్కోసారి ఇలా ఫ్రూట్స్ అమ్మొస్తాయండి. కిందకైనా వెళ్ళి నేను 2 రకాల ఫ్రూట్స్ అయినా తెచ్చుకుంటాను. ఇంటి ముందు కొద్దిగా రేట్ ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని ఒక 2 రకాలు తీసుకొని మిగతావి కావాలనుకుంటే నెక్స్ట్ డే బయట తెప్పించుకుంటాను. ఇవి మాత్రం చూడగానే కొనాలి అనిపించిందండి. ఏంటంటే ఇవి మామిడికాయల్లో కొన్ని రకాలు ఉంటాయి కదా, ఇవైతే కనుక చెరుకు రసాలండి. నాకు చెరుకు రసాలంటే చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మామిడికాయల్లో చెరుకు రసాలు, హిమాం పసంద్, ఈ 2 మాత్రం ఈ టేస్ట్ మాత్రం నాకు బాగా నచ్చుతుంది. తర్వాత మాత్రం బంగినపల్లి. ఈ సమ్మర్ మొత్తం పెరుగన్నంలో కనుక మామిడి పండు లేకపోతే పెరుగన్నం టేస్ట్ అనిపించదు. నాకైతే కనుక బాగా అలవాటు. అలానే విహాస్ కూడా పెరుగన్నంలో తింటాడు. విశాల్ అయితే కనుక మామూలుగా విడిగానే తింటాడు, పెరుగన్నంలో అంత ఇష్టంగా తిండు. ఇక ఈ మామిడికాయలు ఒక పుచ్చకాయ తీసేసుకున్నాను. ఈ చక్కెరకాయలు అయితే కనుక ఇంట్లోనే ఉన్నాయి. ఇక పిల్లలకు కొద్దిగా జ్యూస్ చేసిద్దాము, బయట కొద్దిగా ఎండగానే ఉంది. అలానే వీళ్ళు టిఫిన్ చేసిన దగ్గర నుంచి ఏమీ తినలేదు అని చెప్పేసి వీళ్ళకి జ్యూస్ చేసి ఇచ్చేసేసి ఇక నా పెండింగ్ వర్క్ని స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. చక్కెరకేళి జ్యూస్ నేను చాలాసార్లు చేసి చూపించా కదా. మన ఛానల్లో ఎవరైనా కొత్త ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కోసం ఇంకొకసారి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటి అంటే చక్కెరకేళి బాగా పండినవి కాకుండా కొద్దిగా దోరగా పండిన చక్కెరకేళిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి. అసలు ఎప్పుడైతే కనుక నేను పటిక బెల్లం యూస్ చేస్తాను. ఇప్పుడు అది లేదు కాబట్టి 2 స్పూన్స్ షుగర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన కాచి చల్లార్చిన పాలని దీంట్లో కలుపుకొని కొద్దిగా దంచిన యాలక్కాయలను కూడా యాడ్ చేసుకుని వీటి మొత్తాన్ని నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను. దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కనుక నేను ఐస్ క్యూబ్స్ వేయలేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పాలే కాబట్టి. మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత జ్యూస్ మాత్రం చాలా స్మూత్గా, తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో చక్కెరకేళి జ్యూస్ను ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పిల్లలకి ఇచ్చి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. చక్కెరకేళి తినని వాళ్ళు, అరటిపండు తినని వాళ్ళకి ఒక్కసారి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి. ఇక ఈ పని అయిపోయిన తర్వాత రేపు ఎలానో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, వీళ్ళకి లంచ్ బాక్స్లోకి కంపల్సరీగా నెయ్యి కావాలి. అలానే వీళ్ళకి ఏమైనా స్నాక్స్ చేయాలన్నా సరే నెయ్యి కావాలి. అందుకని
వెన్నపూస మొత్తం దాదాపు ఒక 15 డేస్ నుంచి నేనైతే కనుక వెన్నపూస కరగపెట్టలేదు. ఇంట్లో ఉన్న నెయ్యిని కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ దీన్ని మాత్రం కరగబెట్టకుండా ఇలానే ఉంచేసాను. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్న వెన్నపూసను తీసి శుభ్రంగా కడిగేసేసి అలానే నిన్న నైట్ కొద్దిగా మజ్జిగ చేశాను. దాంట్లో ఉన్న వెన్నపూసని మొత్తాన్ని ఈ గిన్నెలో వేసేసి ఇక పిల్లల కోసం నేను అంటే రేపు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నెయ్యి కావాలి అని చెప్పేసి ఆ నెయ్యి కోసం ఇప్పుడు ఈ వెన్నపూస మొత్తాన్ని కరగపెట్టేసేసి ఒక బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. అది కాక ఇంకా ఒక 2 డేస్లో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు రోజే వద్దాం అనుకుంటున్నాను. ఇన్ని డేస్ వెన్నపూసను కూడా ప్రిపేర్ చేయను కదా, అందుకనే ముందుగా ఈ వెన్నపూసని మొత్తాన్ని కరగబెట్టేసి పిల్లల కోసం నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక పని అయితే కనుక కంప్లీట్ చేశాను. ఇక కొద్దిగా కాఫీ కలుపుకొని రిలాక్స్గా రెండో పని అనేది స్టార్ట్ చేస్తున్నాను. అదేంటి అంటే వీళ్ళు రేపు స్కూల్కి వెళ్ళటానికి వీళ్ళకి కావాల్సినవి ఏవేంటివి ప్రస్తుతానికి ఉన్నాయి, అలానే లేనివి ఏవేంటి అని ఒక లిస్ట్ని మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను. స్కూల్ బ్యాగ్స్ కానీ, లంచ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, షూస్ ఇలాంటివి ఏవైనా సరే ఏం కావాలో ముందుగా రాసుకొని అవన్నీ తెచ్చిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక షూ మాత్రం స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు తీసుకుంటే మాత్రం లాస్ట్ ఇది ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా, అది ఇచ్చేస్తారు. అందుకని అది మాత్రం అంటే ఆ ఒక్క ఐటమ్స్ మాత్రం నేను పెండింగ్ పెట్టేస్తాను. అలానే నేను లాస్ట్ వీడియో గోల్డ్ సేవింగ్ గురించి చూపించా కదా, దాంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ నన్ను చిన్న చిన్న డౌట్స్ అడిగారండి. కానీ ఆ వీడియో క్లియర్గా చూస్తే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి విషయం అంటే మీరు అడిగిన విషయాన్ని ప్రతి విషయాన్ని నేను దాంట్లో చెప్పాను. అయినా సరే మీరు అడిగిన డౌట్స్ని ఇప్పుడు ఈ 2 నిమిషాల్లో నేను క్లియర్ చేద్దాం అనుకున్నాను. ఒకటి ఏంటంటే గోల్డ్ మనం తీసుకునేటప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకోవాలా 22 తీసుకోవాలా అని చెప్పేసి నేను మాత్రం 24 తీసుకుంటానండి. నాకైతే కనుక అదే బెస్ట్ అనిపిస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు 22 క్యారెట్స్ ఆర్నమెంట్ చేసి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు అని చెప్పేసి మనం కనుక 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ 10 ఇస్తే కనుక వాళ్ళు మనకు ఆర్నమెంట్ చేసి ఇచ్చేటప్పుడు దాని వెయిట్ 11 గ్రామ్స్ ఇవ్వాల్సి వస్తుందండి. మేకింగ్ ఛార్జెస్ మాత్రం యాజ్ యూజువల్ అంటే వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ ఎంత తీసుకుంటే అంత. అది కూడా నేనైతే కనుక మేకింగ్ ఛార్జెస్ 8 నుంచి 12% లోపే ఇస్తానండి. పెద్ద పెద్ద షోరూమ్స్లో అయితే కనుక 18 నుంచి 25 వరకు ఉంటుంది. నేను చేయించుకునే చోట 8 to 12% అంతే ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, మనం 1 గ్రామ్ 24 క్యారెట్ గోల్డ్ ఇస్తే వాళ్ళు 1 గ్రామ్ 100 మిల్లీగ్రామ్స్ వెయిట్ ఉన్న 22 క్యారెట్స్ గోల్డ్ మనకి ఇవ్వాలండి. నాకు తెలిసిందైతే కనుక ఇదే. తరువాత మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు ప్రతి నెల గోల్డ్ కాంటాక్ట్ కంటే కూడా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి షోరూమ్స్లో లాస్ట్ మంత్ అంటే సంవత్సరానికి ఒక్కసారి ఒక ఆర్నమెంట్ తీసుకుంటే సరిపోతుంది కదా అన్నారు. కానీ అలాంటి స్కీమ్స్ కూడా నేను కట్టానండి. కానీ నాకు ఇదే బెస్ట్ అనిపించింది. అంటే 12 మంత్స్ తర్వాత ఏ రేటు ఉందో ఆ రేటే మనకి ఇస్తారండి. కానీ గోల్డ్ కొంటే మాత్రం అంటే 1 మంత్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ కొంటే గోల్డ్ రేటు ఇప్పుడు ఏ రేటు ఉందో ఆ రేటుకే తీసుకోవచ్చు. అదే కనుక షోరూమ్స్లో కొంటే కనుక 11 మంత్స్ తర్వాత ఏ రేటు ఉందో ఇప్పుడు కొన్న గోల్డ్ రేటు ఆ రేటుకి తీసుకోవాల్సి వస్తుంది. అందుకని నేను ఎవ్రీ మంత్ గోల్డ్ కొనటం అలవాటు చేసుకున్నాను. ఇక మన వాళ్ళకు ఉన్న చిన్న చిన్న డౌట్స్ని క్లియర్ చేసేసి ఇటు కిచెన్లోకి వస్తే కనుక నెయ్యి అయితే కనుక ఇప్పుడే కరగటం అనేది స్టార్ట్ అయ్యింది. ఇది సిమ్లో పెట్టేసి ఇక మిగతా పనులు అనేవి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు ఎంత ఫాస్ట్గా చేద్దామో అనుకున్న పనులు మాత్రం అక్కడెక్కడే అలా అలా తిరుగుతూ ఉన్నాయి, కానీ పనులు మాత్రం అవ్వటం లేదు. ఇక ముఖ్యంగా ఫస్ట్ నేను బెడ్షీట్స్ మార్చేసి అలానే పిల్లో కవర్స్ కూడా మార్చేసి బ్లాంకెట్స్ మొత్తం నేను నిన్న వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇప్పుడు వాటిలన్నింటినీ ఫోల్డ్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కనుక బెడ్షీట్స్ మారుస్తున్నాను. ఈరోజైతే కనుక అసలు పనులు ఏమీ జరగలేదండి. పనులు చేద్దాము అనుకున్న రోజే పనులు చేయాలి అనిపించదు. టైం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఈ పనులు చేద్దాము అనుకుంటున్న టైంలో అక్క ఫోన్ చేసింది. అక్కతో మాట్లాడిన తర్వాత అక్క వాళ్ళ పాప ఊహిత కూడా కాల్ చేసింది. తను ఎందుకు చేసింది అంటే తనకి కొన్ని తెలుగు సామెతలు కావాలంట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఈ చిన్న పోటీ పెట్టుకున్నారంట.
ఎవరికి తెలిసిన సామెతలు వాళ్ళు తెలుగులో ఎన్ని ఎక్కువ రాసుకొస్తారో అని చెప్పేసి వాళ్ళు అనుకొని హాలిడేస్కి ఇంటికి వచ్చేసారు. ఆ సామెతలు కూడా ఫన్నీగా ఉండాలంట. అంటే సామెతలు అంటే మీకు ఐడియా ఉంది కదా. నాకు తెలిసినవి నేను ఒక 10-15 చెప్పానండి. కానీ తనకి ఇంకా ఎక్కువ కావాలంట. మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, ఒకసారి అడిగి చూడు మన ఛానల్లో అని చెప్పేసి నాకు ఇప్పుడే ఫోన్ చేసింది. మీకు తెలిసిన సామెతలు ఏవైనా ఫన్నీగా ఉన్నాయి కనుక తెలిస్తే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. ఇక చేస్తారు అని అనుకుంటూ ఇప్పుడు ఈ పనులైతే కనుక ఇక కంప్లీట్ చేసేస్తున్నాను. ఇవన్నీ నేను వాషింగ్ మిషన్లో వేసేసి ఆరేసానండి. ఎండకైతే బాగా ఎండిపోయినాయి. అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎల్లుండి వెళ్దాము అనుకుంటున్నాను. ఇంకా అంటే ఈ దుప్పట్ల పని కానీ బెడ్షీట్స్ పని కానీ అయిపోయినాయి. అలానే పిల్లలకి నెయ్యి కాచి పెట్టేశాను. పిల్లలకి స్కూల్కి ఏమేం కావాలో అవన్నీ లిస్ట్ రాసుకున్నా కదా, అవి అయితే కనుక రేపు తీసుకొస్తాను. ఇంకా వీళ్ళకి బట్టలన్నీ ఐరన్ చేసి అలానే నా డ్రెస్సెస్ కానీ ఈ డ్రెస్సెస్ కానీ మొత్తం ఐరన్ చేసి పెట్టేసేయాలి. గంజి అయితే కనుక ఆల్రెడీ పెట్టేశాను. ఇంకా 2-3 పెట్టాల్సిన షర్ట్స్ ఉన్నాయి. ఈ పని అయిపోయిన తర్వాత కూడా పెట్టేస్తాను. ఇంకా చిన్న చిన్న పనులు కొద్దిగా ఇల్లు సర్దడం, సోఫా సెట్స్ అవన్నీ మార్చడం, ఇవన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటే కనుక పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పనులన్నీ కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంట్లో పనులు ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే పిల్లల పనులు చూసుకోవటం ఒక 10 days ఈజీగా ఉంటుంది. ఇక అందుకని ఈ పనులు మొత్తం ఇక స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అసలైన ముఖ్యమైన పని ఏంటి అంటే వీళ్ళ పాత బుక్స్ అన్నీ తీసేసి వీళ్ళ బుక్స్ అన్నిటికీ కవర్స్ కూడా వేయాలి. ఇక ఈ పనులన్నీ ఈరోజు ఈవినింగ్ అలానే రేపు కొన్ని పెట్టుకొని ఎల్లుండి మాత్రం ఇక అమ్మ వాళ్ళ ఇంటికి నేను స్టార్ట్ అవుతాను. ఈ లోపల కిచెన్లో నెయ్యి కూడా కరిగిపోయింది. దాదాపుగా చాలా సిమ్లో పెట్టి వచ్చాను. కానీ నెయ్యి పాడైపోయిందంటే మాడిపోయింది అనుకున్నాను. కానీ నెయ్యి మాత్రం బాగానే ఉంది. కానీ కిచెన్లో పనులు ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే మాత్రం ఇంట్లో పనులు ఏమీ లేనట్టుగానే ఉంటాయి. ఇప్పుడు పిల్లలు జ్యూసెస్ అవన్నీ తాగారు కదా, ఆ గ్లాసెస్ కడిగి ఇక పక్కన పెట్టేసి ఫోన్ చేస్తే కనుక 1 hour రెస్ట్ తీసుకున్నానంటే మళ్ళీ ఈవినింగ్ అనేవి మిగతా పనులు అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అనుకునే పని ఒక 2 daysలో కంప్లీట్ చేసేస్తాను. వీలైతే ఆ వీడియో కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓ చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే మీకు తెలిసిన సామెతలు మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.